హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా ఛానల్. ఇవాళ నేను మీకోసం ఒక కొత్త మూవీ ట్రైలర్ డీకోడ్ అండ్ స్టోరీ లైన్ వీడియో చేస్తున్నాను. ఈ సినిమా పేరు ఆ ఒక్కటి అడక్కు. అయ్యో, 1992లో రిలీజ్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా కాదు బ్రో. ఇది ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న అల్లరి నరేష్ మూవీ ఆ ఒకటి అడక్కు పోస్టర్ చూపించు. సరే రాజేంద్ర ప్రసాద్ గారు, మీ మూవీ గురించి కూడా 2 విషయాలు చెప్తా. మరి వ్యూవర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదేంటో చూడండి అయ్యా. బై ద వే, పాత ఆ ఒకటి అడుక్కు మూవీ అల్లరి నరేష్ వాళ్ళ ఫాదర్ ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశారు. చాలా మంది 90s కిడ్స్ కి ఈ విషయం తెలుసు, కానీ వాళ్ళకు కూడా తెలియని విషయం ఒకటి చెప్తున్నా. ఈ మూవీకి డైలాగ్స్ ఎల్బి శ్రీరామ్ గారు రాశారు. మళ్ళీ సేమ్ టైటిల్ ఆ ఒకటి అడుక్కుతో ఈసారి అల్లరి నరేష్ హీరోగా, మళ్ళీ అంకం డైరెక్షన్ లో, రవి చిలక ప్రొడ్యూసర్ గా చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ కింద 3rd మేకి థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ చేస్తున్నారు. వీళ్లతో పాటు వెన్నెల కిషోర్, జానీ లీవర్ కూతురు జేమీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ, భద్రం, హరితేజతో పాటు ఇంకొందరు నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నరేష్ నాంది, ఇట్లు మారేడుమల్లి, ఉగ్రం వంటి సీరియస్ మూవీస్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసి సీరియస్ నరేష్ అయ్యాడు. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీతో మళ్ళీ మనకు పాత అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్. ఇది అల్లరి నరేష్ 61వ సినిమా. ఈ మూవీ మాత్రం టోటలీ కామెడీ ప్యాకేజ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ మొత్తం కామెడీ ఉంటుందంట. ఇప్పుడు చకచక ట్రైలర్ డీకోడ్ చేసి స్టోరీ లైన్ లోకి వెళ్ళిపోదాం. ఈ ట్రైలర్ లో అల్లరి నరేష్ పెళ్లి చేసుకోవడానికి తాపత్రయం అంతా ఇంత పడవయ్యా. తనకు సరైన అమ్మాయి కోసం అన్ని అడ్వెంచర్స్ చేస్తాడు. ఈ మూవీలో అల్లరి నరేష్ పేరు ఘన. ట్రైలర్ లో ఎక్కడ నుండి ఫోన్ కాల్స్ కనెక్ట్ అవుతాయో కానీ పెళ్లి అయిన లేడీస్ తో, పెళ్లి కాని లేడీస్ తో అందరితో తిట్లు తింటూ ఉంటాడు. ఎవరో పూజారి 25 రోజుల్లో పెళ్లి చేసుకోవాలి, చేసుకోకపోతే ఆ జన్మ బ్రహ్మచారి ఆంజనేయుడే. పెళ్లి కోసం తన అపార్ట్మెంట్స్ లో నైబర్స్ ని, మ్యారేజ్ బ్యూరో వాళ్ళని ముప్పు తిప్పలు పెడతాడు. 49 ట్రయల్స్ తర్వాత ఫైనల్లీ మనోడికి ఫరియా అబ్దుల్లా దొరుకుతుంది. ఈ స్టోరీలో నరేష్ కామెడీతో పాటు వెన్నెల కిషోర్, భద్రం అండ్ వైవా హర్ష కామెడీ కూడా టన్నుల కొద్దీ ఉంది. అలాగే మూవీలో ట్విస్ట్ కూడా ఉంది. ట్రైలర్ లో ఏదో డెడ్ బాడీ దగ్గర ఒక క్లిప్పింగ్ కూడా కనిపిస్తుంది. అది బట్టి చూస్తే కంప్లీట్ కామెడీ ట్రాక్ లో ఎక్కడో కొంచెం సీరియస్ ట్విస్ట్ ఉంది. ఈ సినిమాకి అబ్బూరి రవి స్క్రిప్ట్ రాశారు. 2001 నుండి చాలా తెలుగు సినిమాలకి స్క్రిప్ట్స్ రాశారు. బొమ్మరిల్లు మూవీకి అయితే నంది అవార్డు కూడా అందుకున్నారు. ఈ మూవీకి ఎడిటర్ గా చోటా కే ప్రసాద్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ నుండి ఇప్పటి వరకు చాలా సినిమాలకు పనిచేశాడు. అండ్ గోపి సుందర్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. మళ్ళీ ఇది రాని రోజు, భలే భలే మొగాడి బాయ్, ప్రేమం, గీతా గోవిందం సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ ఇతను. నిన్ను కోరిలో అడిగా అనే పాటకి కూడా ఈయనే మ్యూజిక్ ఇచ్చింది. ఈ మూవీ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా, మేమేమైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు చెప్పి మరీ యాడ్ చేస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి.